హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో మూంగ్ దాల్ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ ఫ్రెండ్స్ తయారు చేసుకోవడం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులో 1 గ్లాస్ వరకు రైసు, 1 గ్లాస్ తక్కువగా మూంగ్ దాల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది 2 సార్లు కడిగేసి మనం ఇంకొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, నేనైతే కట్ చేశాను ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్లు ఘీ, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, అలాగే ఘీతో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో లవంగా, చెక్క అయితే యాడ్ చేశాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసాను. ఇప్పుడు ఇది బాగా కలిపేద్దాం. మన ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేస్తున్నాను. ఇది ఒకసారి కలిపేసి దీని మీద మూత పెట్టి కొంచెం టమాటాలు మగ్గే వరకు ఉంచుదాం. చూడండి, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఒకసారి కలిపేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, అది కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా ఒకసారి కలిపేసి దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు పెట్టేద్దాం. చూడండి, మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఒక 3 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. మనకు మరీ పలుకులుగా అయినా మరీ మెత్తగా అయినా కిచిడి అనేది బాగుండదు. అందుకోసం ఒక 3 గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 గ్లాసులు సరిపోద్ది. అలాగే వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా మూంగ్ దాల్ అండ్ బియ్యం, అదైతే ఇందులో యాడ్ చేసి ఒకసారి కలిపేసి దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడదాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే 50% వరకు అయిపోయింది కిచిడి అనేది. ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే కిచిడి రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని కూడా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.